రీసెంట్ గా అంటే ఒక 2018 నుంచి ప్రణవ్ ఫార్మా అని మెడికల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. 2016లో మేము డ్వాక్రా గ్రూప్ స్టార్ట్ చేసామండి. కరెక్ట్ గా ఒక 6 months మేము పొదుపు కట్టిన తర్వాత కదా మనకి ఫస్ట్ లోన్ వస్తుంది. ఆ లోన్ తీసుకున్న తర్వాత నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట. హెల్త్ ఇష్యూ అంటే దాదాపు క్యాన్సర్ అని అన్నారు. అది నేను అసలు తట్టుకోలేకపోయాను. నాకేం అర్థం కావట్లేదు, నేను ఏమైపోతున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత నేను ఒకటే చెప్పాను మా హస్బెండ్ కి, నేనైతే ఉంటానన్న ఫీలింగ్ నువ్వు అసలు ఏం పట్టించుకోవద్దు, పిల్లల్ని నువ్వు బాగా చూసుకో అని మాత్రం చెప్పానండి. దాంతో ఆ చెప్పిన మరుక్షణం తను అసలు తనకి క్యాన్సర్ అని డయాగ్నైజ్ చేయగానే తన ఒంటికి వచ్చి ఒకటే చెప్పింది, నేను దీంతో బతకలేను, నేను చనిపోతాను. నా పిల్లల్ని మళ్ళీ ఎవరు చూస్తారని బాధ అయితే చాలా ఉంది ఆ రోజు నాకు. మా హస్బెండ్ అప్పుడు అన్నారనమాట, ఎందుకు ఒకరి కింద ఇంకా మనం జాబ్ చేయటం, ఇంకా వద్దు, మనం సొంతంగా చేసుకుందాం. ఎందుకంటే గవర్నమెంట్ మెహ్మా ద్వారా చాలా పథకాలు అందిస్తారు. మనం సొంతంగా చేసుకుంటే ఒక 10 మందికి నువ్వు డెవలప్ అవుతావు, ఇంకో 10 మందిని నువ్వు హెల్ప్ చేయగలుగుతావు, వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటది. ఇంట్లో కూర్చుని ఏం చేస్తాము అనే దాని మీద ఆయన అనబట్టే నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్ లో మాకు 20 నుంచి ఒక 30 lakhs అలా టర్న్ ఓవర్ ఉండేది అనమాట. ఇప్పుడు 7 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అంతా కూడా మాకు 1 crore above టర్న్ ఓవర్ అనమాట. February 27th మాకు ఇన్ఫార్మ్ చేస్తుంటే PS 100 గా సెలెక్ట్ అయ్యారని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఎందుకంటే ఇలా నేను సెలెక్ట్ అవుతానని నేను అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చంద్రబాబు నాయుడు గారికి, మెహ్మా వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు ఇక్కడే అనౌన్స్ చేశారు, ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. మా ప్రణవ్ ఫార్మా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో ఒక 5-6 ఈ రోజున ఒక 11 members వరకు మాకు ఎంప్లాయీస్ ఉన్నారండి. యాక్చువల్ గా మాది గ్రూప్ అని చెప్పడం కంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ లోనే ఉంటాం. ఎప్పుడు కూడా మా మధ్య మనస్పర్ధలు రావడం కానీ అలాంటివన్నీ ఏం జరగలేదు. ఇలా ఈ గ్రూప్ లో ఉండడం అనేది మాకు ఒక హ్యాపీనెస్. నేనైతే సొంత వాళ్ళలాగానే చూసుకుంటానండి. ఎప్పుడు కూడా మన వర్కర్స్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. వాళ్ళతో నేను సమానం అన్నట్టుగానే ఉంటాను. నేను ఒక ఫర్మ్ లో ఇంతమంది ఒక 10-11 members ఫ్యామిలీస్ అవన్నీ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుందంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి.